భయం లేని వ్యవస్థ నిర్మాణం చేశాం. సార్, ఇప్పుడు కాళేశ్వరంపై జస్టిస్ పినాకిని ఘోష్ ఆధ్వర్యంలో తుది నివేదిక సబ్మిట్ చేసే సమయంలో అరెస్టులు జరుగుతున్నాయి కదా, అంటే ఏంటి ఇప్పుడు వీళ్ళతో ఆగుతుందా, మరికొందరు మిగతా ఇంజనీర్లను కూడా విచారించే అవకాశం ఉందంటారు? అది నేను చెప్పలేనమ్మా, ఎందుకంటే అక్కడ ఏ మేరకు సాక్ష్యాధారాలు ఉన్నాయో, ఎవరి మీద వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో మనకు తెలియదు కాబట్టి ఆ వివరాల్లోకి నేను వెళ్ళాను. కానీ 2 విషయాలు నాకు అర్థమైనంత వరకు, న్యాయ విచారణ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన పొరపాట్లు, మరి కూలిపోయినటువంటి బ్యారేజ్ వగైరా ఉంది, దానివల్ల జరిగినటువంటి అనర్థము, అది జరగకుండా ఉండేందుకు ఏం చేయాలి, బహుశా అలాంటి విషయాల మీద ఉంటుంది. ఇవి క్రిమినల్ కేసులు. ఈ 2 వేరు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా పనిచేసిన ఇంజనీర్లందరికీ అంటే తప్పదనుకోవచ్చా, ఇబ్బందులు తప్పవనుకోవచ్చు? ఆ మాట నేను చెప్పలేను, ఎందుకంటే మన దేశంలో ఏనాడు ఏం జరుగుతుందో దేవుడికి ఎరుక. నిజంగా నేరం చేస్తే శిక్ష పడుతుంది, నేరం చేస్తే నిర్భయంగా విచారించే బలమైనటువంటి సంస్థ ఉన్నది, దానికి శక్తి సామర్థ్యాలు, నిజాయితీ, నిష్పక్షత ఉన్నాయని నమ్మకం ఉందనుకోండి, అప్పుడు నేను ఊహించగలం. మన దేశంలో అదేం లేదు. ఏలిన వారు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. రేపొద్దు నీ గొడవ అంతా వద్దా, మీరు మూసేయండి అని చెప్పంటే మూసేస్తారు, ఏ కేసు ఉండదు. అంటే రేపేం జరుగుతుందో చెప్పే సాహసాన్ని నేను చేయను. కానీ ఏసీబీ కేసులు వేవ్ ఆఫ్ చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉన్నట్టుంది, దాన్ని కూడా ముఖ్యమంత్రులు యూజ్ చేసుకుంటున్నట్టున్నారు. ఒకటి ఆ పని చేస్తున్నారు, అధికారుల మెప్పు పొందడం కోసం, వాళ్ళని తమ చెప్పు చేతులు ఉంచుకోవడం కోసం. లేకపోతే చట్టపరంగా చేయకపోయినా సరే ఏసీబీ డైరెక్టర్ ఎవరు నియమించేది? డైరెక్టర్ జనరల్ ని ఎవరు ట్రాన్స్ఫర్ చేసి, ఏసీబీ అధికారులు ఎవరు ట్రాన్స్ఫర్ చేసేది? వాళ్ళ భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంది? ఒక మాట చెప్తే వినరా వీళ్ళు, వినకపోతే ట్రాన్స్ఫర్ చేయరా? అంచేత రేపేం జరుగుతుందో మనకు తెలియదు. దీన్ని జ్యుడిషియరీ కిందకి తీసుకురావచ్చా ఏసీబీ? నేను అందుకే చెప్పేది, ఈ ఏసీబీ లాంటి సంస్థల్ని, సిబిసిఐడిని కనీసం ఒక స్థాయి దాటిన నేరాల విషయంలో ప్రతి చిన్న నేరానికి ఆ పని చేయలేం మనం. 100కి 80 కేసులు చిన్న చిన్న కేసులు ఉంటాయి, పక్కన పెట్టండి. ఆ 100కి 20, 10-15 కేసులు కీలకమైన కేసులు ఉన్నాయే, ఆ కేసుల్ని ఏసీబీ తర్వాత సిబిసిఐడి వాటి చేతుల్లో పెట్టి, విధిగా పెట్టిన తర్వాత వాటి మీద ఏ రకంగా కూడా మామూలు ప్రభుత్వం పెత్తనం ఉండే అవకాశం లేకుండా జ్యుడిషియరీని అక్కడ తీసుకురావాలి. మాజీ న్యాయమూర్తులు, ప్రస్తుత న్యాయమూర్తులు కూడా తీసుకోవాలి. జ్యుడిషియరీ కూడా కరప్ట్ అయిపోతుంది. జస్టిస్ వర్మ ఇప్పుడు భారత్ అలా నిరాశపడిపోతే ప్రధానమంత్రి కరప్టు, మంత్రి కరప్టు, ఎంపీ కరప్టు, ఎమ్మెల్యే కరప్టు, అధికారి కరప్టు, కలెక్టర్ కరప్టు, అందరూ నాశనం అయిపోయారు. కరెక్ట్ కాదు, ఇది వాస్తవం కాదు. అవినీతి కొన్ని చోట్ల ఉంది, జ్యుడిషియరీ కూడా ఉంది. అంతేగాని మన దేశంలో మన ఆత్మన్యూనతతో మనం తక్కువ చేసుకుని అంతా నాశనం అయిపోయిందని చెప్పంటే అది దానివల్ల ఫలితం రాదు. సమస్యలు ఉంటేనే వాళ్ళకి, సంకల్పం ఉన్న వాళ్ళకి పరిష్కారాలు గోచరిస్తే వాటిని అమలు చేయాలి తప్ప ఏడుస్తూ కూర్చుంటే ఫలితం వస్తుందా? జ్యుడిషియరీలోనే తప్పులున్నాయి. నేను గట్టిగా దానికోసం పోరాడుతున్న కొద్ది మందిలోనే అవ్వకుండా బహిరంగంగా. అంటే అర్థం జ్యుడిషియరీని అన్యాయం చేయమని కాదు. బలమైన, నిజాయితీ అయిన, స్వతంత్రమైన జ్యుడిషియరీ అవసరం దేశానికి. దాన్ని కాపాడుకోవాలి, దాని సామర్థ్యాన్ని పెంచాలి, నిజాయితీని పెంచాలి. అంతేగాని జ్యుడిషియరీ మీద నాకు ఇష్టం లేని ఏ పని చేసినా వాడికి అవినీతి అంటగట్టి జ్యుడిషియరీ అవినీతిగా ఉంది కాబట్టి అలా చేశారు, లేకపోతే ప్రభుత్వం అవినీతి ఉంది కాబట్టి నా మీద పడ్డారు, ఇలా మనం మాట్లాడుకుంటే, బజార్లో మాట్లాడినట్టుగా చౌకబారుగా మాట్లాడితే దేశం నాశనం అయిపోతుంది. ప్రతి కేసులో కూడా కేసును తీసుకోండి, సాక్ష్యాలు తీసుకోండి, ఆ కేసుని సాక్ష్యాల ప్రకారం, తర్కం ప్రకారం నిర్దేశించండి. అంతే తప్ప అంత కూడగట్టేసి జ్యుడిషియరీ అంతా అన్యాయం అయిపోయింది, ప్రభుత్వాలన్నీ అవినీతిమయం అయిపోయినాయి, అధికారులంతా దొంగలైపోయినారు, రాజకీయం అంతా కూడా దొంగలమయం. ఇది దేశానికి చాలా నష్టం చేసేటువంటి చర్చ చాలా లోతైనది కావాలి, నిజాయితీ అయినది కావాలి, సాక్ష్యాల ఆధారంగా కావాలి, ఆత్మవిశ్వాసంతో ఉన్నది కావాలి, ఆశావాదంతో ఉన్నది కావాలి. ఇందాక చెప్పాను, ఎన్నో రంగాల్లో ఇదే దేశంలో ఇంత అవినీతి, ఇంత అక్రమ రాజకీయము, ఇంత అక్రమార్జన ఉన్న దేశంలో ఎన్నో రంగాల్లో అవినీతి తగ్గింది కదా గత 30 ఏళ్లలో. ఎలా తగ్గింది? పెరిగిన రంగాలు కూడా ఉన్నాయి కదా సార్. అంటే ఇప్పుడు అవినీతి